కవిత అరెస్ట్ అయి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని విచారణకు రావాల్సిందిగా 9 సార్లు ఈడీ సమన్లు ఇచ్చింది. అయినా కూడా ఆయన డినై చేస్తూ వచ్చారు, విచారణకు వెళ్ళలేదు. అట్ ది సేమ్ టైం కోర్టు ద్వారా దాన్ని పర్మిషన్ తీసుకోవడము, విచారణకు హాజరవ్వకుండా ఇట్లా రకరకాలుగా ఆయన దానికి అటెండ్ అవ్వకుండా చేస్తున్నారు. మొత్తం మీద ఇవాళ కొద్దిసేపటి క్రితము ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళి అక్కడ తనిఖీలు విచారణ ప్రారంభించారు. ఒకవైపు అక్కడ ఈడీ ఆఫీస్ దగ్గర విపరీతమైన హడావుడి ఉంది, బందోబస్తు పెంచారు బాగా. అంటే దీన్ని బట్టి అంచనా వేస్తున్నది ఏంటంటే ఈ రాత్రికి మరో అరగంటలోనో గంటలోనో కాసేపట్లోనో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఈడీ ఆఫీస్కి తరలిస్తారు అనే చర్చ ఢిల్లీ అంతటా జరుగుతోంది. ఎందుకంటే ఈడీ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున బందోబస్తు ఉండడం వల్ల అధికారులు వెళ్ళిందేమో సీఎం ఇంటికి, కేజ్రీవాల్ ఇంటికి, అక్కడ బందోబస్తు ఉంది అంటే అది వేరు. కానీ ఈడీ ఆఫీస్ దగ్గర ఉంది అని అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీసుకొస్తారేమో అనే చర్చ చాలా బలంగా ఉంది. సో అందరూ మొదటి నుంచి అనుకుంటున్నదే ఇక ఈ కేసులో క్లైమాక్స్ అరవింద్ కేజ్రీవాల్తోనే జరుగుతుంది ఈ లిక్కర్ స్కామ్లో అనేది అనుకుంటున్నదే. ఆ కవితని అరెస్ట్ చేసిన రోజు కూడా కవితను అరెస్ట్ చేసేది కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కోసమే అని చెప్పి కూడా ఆ రోజు చర్చ జరిగింది. సో ఇది ఈ లిక్కర్ స్కామ్కి ఇది పీక్స్కి ఇంకా ఇది దేశంలో మరొక పెద్ద స్కాముల్లో మరొక పెద్ద స్కామ్గా దీన్ని పేర్కొంటున్నారు. ఇది ఆర్థికంగా దీని వాల్యూమ్ ఎంత అయింది, ఇందులో మిస్అప్రాప్రియేషన్ ఎంత జరిగింది, అవినీతి